ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగువ లేకుండా చాలా మంది భోజనం కూడా ముట్టరనే విషయం మీ అందరికీ తెలుసు. మన ఇండియన్ కల్చర్లో వేదిక్ టైమ్స్ నుంచే ఈ ఇంగువ అనేది వాడికలో ఉంది. ఇది కేవలం రుచికి మరియు సువాసనకి మాత్రమే కాదు, దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హింగ్ లేదా ఇంగువని ఇంగ్లీష్లో అసఫోటిడా అంటారు. దానిని మనం ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే ఈ ఇంగువని ఎలా కల్టివేట్ చేస్తారో మీకు తెలుసా? చెప్పు. ఇది చాలా స్లోగా నెమ్మదిగా కల్టివేట్ అవుతుంది. అంటే ఒక ఇంగువ ముక్కను పూర్తి స్థాయిలో పండించేందుకు ఏకంగా 5 సంవత్సరాలు పడుతుంది. ఇది ఏదైనా పువ్వులోనో ఫ్రూట్లోనో మొలుస్తుంది అని అనుకుంటున్నారు కదా, కానీ ఇది ఒక రూట్ టాప్ భాగంలో ఉండే గమ్ పదార్థం. ఆ ముక్కలో కాస్త బేజం చేస్తే గమ్ము లాంటి పదార్థం బయటకి వస్తుంది. అదే అసలైన ఇంగువ. ఇది ఆరిన తర్వాత గట్టిగా మారుతుంది. దాన్ని పొడి చేసి మనం వంటల్లో వాడుతాం. ఈ విషయం మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.